చాలా స్మాల్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే కొడుకుని. సో నాకు అక్క కానీ చెల్లెలు కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఎప్పుడూ ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదు లైఫ్లో. సో ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయ్యి 2013లో అండ్ 16లో ఫస్ట్ చైల్డ్ వచ్చిందో చహనా, సో ఆ రోజు నుంచి కంప్లీట్ హ్యాపీనెస్ నా లైఫ్లో వచ్చింది. చహనా పుట్టిన 2 yearsకి అగైన్ సేమ్ అదే మార్చ్ మంత్లో ఉమెన్స్ డే రోజు నిహిరా కూడా వచ్చింది. సో నిహిరా వచ్చేసి కంప్లీట్లీ షీ ఈజ్ ఎ నాటీ గర్ల్. సో ఇంటికి వచ్చి ఒకసారి వాళ్ళ ఫేసెస్ చూస్తే కంప్లీట్గా ఆ ప్రెషర్ అనేది కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది. మా కుమారుడు కార్తీక్ కుమారు, వాళ్ళ మిస్సెస్ వాసవి, 2 బిడ్డలు చహనా, నిహిరా. వాళ్ళది ఈరోజు పుట్టుదట్టి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వాళ్ళ తాతగా ఇది చాలా సంతోషంగా ఉంది. నా కొడుకుని ఎలా పెంచానో చిన్నప్పటి నుంచి నా మనవరాళ్ళని కూడా అంత బాగా పెంచినాను. పిల్లలిద్దరిని పెంచినాను. నాకు ఎట్లా కూతుర్లు లేరు కాబట్టి నాకు మనవరాళ్ళని ఇచ్చినాడు దేవుడు. కూతుర్లైనా మనవరాళ్ళైనా మాకు వాళ్ళే. నాకు అదే చాలా ఆనందం, సంతోషం. మనవరాళ్ళ రూపంలో నా బిడ్డను చూసుకుంటాను. ఈరోజు చీర కట్టుకున్న స్థాయికి వచ్చినారంటే మేము చేసుకున్న పుణ్యము మేము చూడాలని ఉండింది కాబట్టి ఇంతవరకు చూస్తున్నాము. ఇంకా వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థాయి, ఉన్నత ఉద్యోగస్తులు పోయి అవతాతలకి తర్వాత తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని చాలా ఆనందంతో ఉన్నాను. అలల కడలి తనదిలే, ఆ వర్షమే తనదిలే, ఈ వెన్నెల తనదిలే, నా చిట్టి ఎప్పుడు నాదే. ఒదిగిపోవే నా తల్లి, భుజము మీదే ఆడు నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పైకే రాయగిరిపోదాం ఏదైనా అరే ఏమైనా. బేబీ పుట్టింది 2016లో మా పెద్ద పాప. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందరు గర్ల్ పుడుతుంది అన్నారు. బట్ నేను కూడా హ్యాపీగా ఎవరైనా ఓకే అని ఆ గర్ల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తను వచ్చాక అందరు ఫస్ట్ పాప కదా ఇంట్లో అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా అత్తమ్మ కానీ మా మామయ్య కానీ చాలా హ్యాపీగా. ఎందుకంటే మా ఇంట్లో మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి ఆడపిల్ల లేరు. సో చాలా మా పెద్దప్ప పుట్టగానే ఎంతో అసలు బాగా చూసుకున్నారు. అసలుకి ఏది కాకుండా తెచ్చిచ్చారు, చాలా గారబగా పెంచారు. చిన్ని తామర తనదిలే, మంచి మాటలు తనవిలే, నవ్వు మూటలు తనవిలే, లాలి పాటలు తనవి కాదా. కదిలి వస్తే బంగారం, మనసు గాయం మాయం, నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, నీ ఆశే చెప్పమ్మా నే వెతికి తెస్తా. చుక్కలెట్టి ముగ్గు పెడితే భూమి మీద వెలిసే చిత్తానివే, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆయువేమో పెరిగే. నవ్వితే కాలమైన ఆగిపోయి విడిచిపెట్టదులే, ఎవరికెవరు కాపలానో మారిపోయే కడ.
మా ఫ్యామిలీ చాలా సపోర్ట్, మా వారు కానీ మా మామయ్య కానీ మా అత్తమ్మ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. నేను ఒక 40% చేశాను, 60% ఒక్కొక్క 20% లాగా నాకు సపోర్ట్ చేశారు. మా మామయ్య అన్నీ తెచ్చిచ్చి అన్నీ ఇక్కడ ఇంట్లో ఏమైనా కావాలని తెచ్చిచ్చేవారు. మా వారు కూడా షాపింగ్కి పాపం ఎంత ఖర్చు చేసినా ఏమనేవాళ్ళు కాదు, కానీ ఎక్కడ ఉండాలి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలని ఒక మంచివి చెప్పేవారు. మా అత్తమ్మ కూడా బాగా వంటలు బాగా చేస్తుంది. పిల్లలకి నేను చేయకపోయినా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న డ్రెస్సుల్లో చూసి, జీన్స్ ప్యాంట్లో చూసి ఈరోజు ఒకటేసారి పెద్ద చీరల్లో బుట్ట బొమ్మలాగా ఇద్దరు ఎంత బాగా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. చాలా ఆనందంగా ఉంది. ఫంక్షన్ కూడా ఎంత బాగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా ఎదగాలని అనుకుంటున్నాను. నాతోటి మాట్లాడి కూర్చాయిని నీకు నేరుగా చూపిస్తానా ఎంచక్క నచ్చిన మిఠాయిలన్నీ తింటాగా ఉన్న చిన్న ప్రేమ జలపాతం మీద దుమికేనే చిన్న సడిలేక చుట్టావుతావే నీవే అమ్మడివే గిమ్మడివే ఆయుష్ నూరేళ్ళు కన్నుల్లో ఉంచేస్తా ఉన్నంత దాకా నా అమ్మ నీవేలే నీ బొమ్మ నేనేలే రివ్వంటూ పైకి రాయగిరిపోదా ఏదైనా అరే ఏమైనా నేను నీ తోడు. డేస్ కంటిన్యూస్గా సిరప్ వేసినా కూడా తగ్గలేదు. బట్ ఆల్మోస్ట్ ఐ థింక్ థర్స్డే, సో సండే ఈవెంట్ ఉంటే థర్స్డే హైదరాబాద్లో ఏం చేయాలో మాకు కూడా చాలా టెన్షన్. ఎందుకంటే ఒక సైడ్ అన్నీ అరేంజ్ చేసాము, సో అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాము, అండ్ ఆ డేట్ దాటితే మళ్ళీ ఎప్పుడు అవుతుందని ఒక చిన్న టెన్షన్. ఖచ్చితంగా సక్సెస్ కాదు, తనని చూసి ఆబ్వియస్గా వాళ్ళ చెల్లెలు అనేది ఫాలో అవుతారు. సో అక్క ఎనర్జెటిక్గా ఉంటే కూతురు చెల్లెలు ఉంటుంది, అండ్ చెల్లెలు ఉంటే యాజ్ అ పేరెంట్గా మేము కూడా బాగుంటాం. బట్ గాడ్స్ గ్రేస్ లాస్ట్ 2 days నుంచి కంట్రోల్గా అయింది. బట్ స్టిల్ చాలా అప్రిషియేట్ చేయాలి. సో పెద్దగా ఈ వీడియో చూస్తే డెఫినెట్గా తను రియలైజ్ అవుతుంది. యాక్చువల్గా ఈరోజు మా మామయ్య బర్త్డే. హ్యాపీ బర్త్డే మామయ్య. ఈరోజు మా ఇద్దరు పిల్లల పుట్టుదట్టి ఫంక్షన్తో పాటు మా మామయ్య బర్త్డే చేసి చాలా సంతోషంగా ఉంది. అది కాక ఈరోజు మా మామయ్య ప్రపోజ్ చేస్తారు, ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు. బట్ మా అత్తమ్మ ప్రపోజ్ చేయడం అస్సలు కాదు. బట్ ఈరోజు మా అత్తమ్మ ప్రపోజ్ చేసింది, అది కూడా బాగా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు ఒకటేసారి మా మామయ్య బర్త్డే ప్లస్ మా పిల్లల పుట్టుదట్టి ఫంక్షన్ 2 జరిగినందుకు చాలా హ్యాపీగా. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే మామయ్య.